బ్రో మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగుందన్న. ఏం నచ్చింది? అలా ఆయన పాలన మంచిగా ఉంది. ఒకటి తిరుపతి గురించి, లడ్డు గురించి అది మంచిగానే ఉంది. ఇంకోటి కొద్దిగా సపోర్ట్ చేస్తే అందరూ పవన్ కళ్యాణ్ గారికి ముందుకెళ్తారన్న. అన్న మనం చూస్తున్నామన్నా ప్రజల కోసం ప్రజల మధ్యలో ఇల్లు కట్టించుకుని ఆయన ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? బాగుందన్న. ఎవరైనా అంత ముందుగా వచ్చి ఇట్లా చేసేటోళ్ళు ఇవ్వలేరన్న. ఫస్ట్ టైం ఇది చేసుడు. మహారాష్ట్ర పోయి అక్కడ కూడా మాట్లాడడం పెద్ద గొప్ప అది చరిత్ర అదైందన్న. నేను తప్పు చేసినా కూడా నా మీద చర్యలు తీసుకోండి అని కళ్యాణ్ గారు అన్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అన్న? బాధ అనిపించింది అన్న. ప్రజలు మంచిగా సపోర్ట్ చేస్తారు కానీ ఎవరో కొందరు ఆయన మీద అది చేస్తారు. కొంతమంది కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు అన్న. ఒక పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రిగా అలా చేయడం వల్ల మంచిగా ఉంది. ఓకే, అంటే చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న చిన్న పిల్లల గుండెల్లో నుంచి అంటే ప్రధానమంత్రి సైతం కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ప్రేమ. ఆయన వైబ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బాగుందన్న. కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? అందరితో ఫ్రెండ్షిప్ లేక మంచిగా ఉంటారు. ఎవరంటే వాళ్ళకి సహాయం చేస్తారన్న. మనకు తెలియకుండానే ఒక చేతి నుంచి ఇంకో చేతికి పర్సనల్గా కూడా పైసలు పంపుతారు. జగన్కి పవన్కి తేడా ఏంటి? జగన్కి పవన్ కళ్యాణ్ బెస్ట్ అన్న. పవన్ జగన్ ఇద్దట్లో ఫైర్ ఎవరు? పవన్ కళ్యాణ్. అండ్ రియల్ హీరో ఏ సందర్భాన మీకు అనిపించారు కళ్యాణ్ గారు? దీనిలో అయినా అన్న ఇప్పుడు ఎలా అంటే మనకు మనీ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఒక తెలుసుకుంటే ఆయన ముందు ఉన్నాడు.